నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, ఈ మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ పద్ధతి గురించి అట్లా అప్పచెప్పొద్దు, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పొద్దు, మేము ఆల్రెడీ ప్రారంభించిన ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయండి అని చెప్పి వైసీపీ అడుగుతుంది. టీడీపీ మాత్రం ఇది కాదు, ఇలాగే జరుగుతుంది, పీపీపీ వల్లే ప్రయోజనం ఉంటుంది, ఆ విధంగా మీరు చెప్పిన విధంగా వెళ్తే 20 ఏళ్ళు పడుతుంది, ఈ విధంగా అయితే 2 ఏళ్ళలో పూర్తవుతుంది, అలా ల్యాగ్ చేయడం కంటే ఇదే మంచిది కదా అని చంద్రబాబు నాయుడు గారు సూచన. అయినప్పటికీ ఈ విషయాన్ని నేరుగా ప్రజలకి కొంచెం అర్థమయ్యే విధంగా ఆయన మొదట్లో వచ్చినప్పుడు ఇది ఇలా జరిగింది అలా జరిగిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు కదా, అంత వివరంగా ఇది ఇంతే, ఇది ఇలాగా అది అలాగా అని చెప్పేసి, ఆ రకంగా ఎందుకు ఇది ప్రజలకి నేరుగా చెప్పట్లేదు దీని గురించి, పీపీపీ విధానం గురించి? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు ఏమిటంటే పీపీపీ అనేదాన్ని ఆయన టేకప్ చేశాడు. మెడికల్ కార్డు పీపీపీ అనేది మనకేం కొత్త కాదు, మనకి ఎప్పటి నుంచో ఉన్నదే కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ప్రైవేటు పరం చేసి ఆ ప్రైవేటు వాళ్ళు దాన్ని నిర్వహించుకునే విధంగా చేసి దాన్ని ఏదో కొంత లీజుకి ప్రభుత్వానికి కొంత చెల్లించేలా లీజుకి అనేది మనకు ఈ హైవేల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి మెట్రో కూడా అదే కదా. మొన్నటి వరకు ఎల్ఎన్టీ వాళ్ళే కదా నడిపారు. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు మాకు వద్దన్న అని అంటున్నారు. అంటే దీని మీద ఉన్న వాదన ఏమిటంటే ప్రైవేటు వాళ్ళు నడిపే దాంట్లో జవాబుదారీతనం ఉంటుంది, అంటే ఒక పని మెరుగుపడుతుంది అనేది ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా వాదిస్తున్న విషయం. కానీ ఎయిర్పోర్ట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇంకొకటో దాంతో వైద్య విద్యని మనం చూడకూడదు. వైద్య విద్య అనేది మనిషి ప్రాణానికి సంబంధించింది. మీరు ఎయిర్పోర్ట్ నిర్వహించారు, అబ్బా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఎయిర్పోర్ట్ అంటే సరే, అది ఓకే. ఇంత మునుపు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఫోన్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు, ప్రైవేటు వాళ్ళు వచ్చేసిన తర్వాత మనం ఫోన్ తీసుకోమని మన వెంట పడుతున్నారు అని కూడా అంటున్నారు. ఫోన్లో సరే ప్రైవేటు వాళ్ళు వచ్చిన తర్వాత అనేక రంగాల్లో సేవలు మెరుగుపడినాయి, బ్యాంకుల దగ్గర నుంచి అన్నీ కూడా, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. మరి మెడికల్ విద్యకు సంబంధించింది దాంతో పోల్చకూడదు. మీకు ఫోన్ లేకపోయినా మీరేం చనిపోరు, మెట్రో ఎక్కకపోతే మనకేం నష్టమేం లేదు, విమానాలు ఎక్కే వాళ్ళ శాతం ఎంతమంది. కానీ వైద్యంతో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. పేదవాళ్ళకి, ముఖ్యంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో ప్రమాణమైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళకు వచ్చిన సమస్య ఏం లేదు. పేదవాళ్ళకి వైద్యం, ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఏమిటంటే దీంట్లో ఉన్న కీలకమైన పాయింట్ ఏమిటంటే పీపీపీలు నిర్వహిస్తాయి అనేది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మెరుగ్గా నిర్వహిస్తారని. ఆయన ఏమిటి ఇప్పుడు ఒప్పందంలో ఉన్న అంశాలు ఏమిటి, మీరు వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, ప్రైవేటు వాళ్ళు దాన్ని ఎలా నిర్వహిస్తారు, అంటే ఒక 100 పడకల ఆసుపత్రి ఉండాలిగా మెడికల్ కాలేజ్ అంటే, దాన్ని ఎలా నిర్వహిస్తారు, ఈ నిర్వహించే దాంట్లో పిల్లలకి, వైద్యం తీసుకునే పిల్లలకి ప్రిస్క్రైబ్డ్ ఫీజులు ఏవో మీరు పెడతారు. కానీ వాళ్ళు అంతే ఫీజులు తీసుకుంటారా, అంతకు 10 రెట్లు ఫీజులు తీసుకుంటే ఎవరు దిక్కు? 5 కోట్లు 6 కోట్లు లేనిది ఇప్పుడు మెడికల్ సీట్ రాదనుకుందాం, మీరేమో 50 లక్షలని పెట్టారనుకుందాం, 50 లక్షలకు బదులు 5 కోట్లు తీసుకుంటే దానికి ఏమైనా మీ ప్రభుత్వంలో జవాబుదారీ వ్యవస్థ ఏమైనా ఉంటుందా? అట్లా కాకుండా ఆ ఆసుపత్రిలో పేదవాళ్లకు ట్రీట్మెంట్ చేసేదానికి ఇప్పుడు 100 బెడ్లు అంటే ఎన్ని బెడ్లు పేదవాళ్ళకు ఉంటాయి, ఎన్ని బెడ్లకు పెయిడ్ ఉంటుంది, అంటే పెయిడ్ ట్రీట్మెంట్ ఏమిటి, ఉచిత ట్రీట్మెంట్ ఏమిటి, అంటే ఏమనంటే ఆరోగ్యశ్రీ ఉంది, వైట్ కార్డు ఉంది అంటే అంటారు, అది కాదు. ఒక మధ్యతరగతి వాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ఉదాహరణకి తిరుపతిలో రూయా ఆసుపత్రి ఉంది, ఇక్కడ ఉస్మానియా, గాంధీ ఉన్నాయి. వీటికి ఒక మధ్యతరగతి వాడు ఎవరైనా కార్డు గిరీడు ఏమీ లేకుండా కూడా పోయి ఏదో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ అలా ప్రైవేటు వైద్యశాలల్లో, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు వాళ్ళు నడిపే చోట మనం ట్రీట్మెంట్ తీసుకోగలమా? పే చేయాలంటే ఎంత పే చేయాలి, దానికి ఏమైనా ఒక నిర్ధారణ ఉందా? ఇంత మునుపు ఇలా పీపీపీ పద్ధతుల్లో నడిచిన వైద్య కళాశాలలు కరెక్ట్గా నడిచాయా? మనకి ఇక్కడ నార్త్లో మన వాళ్ళు ఏదో ఒకటి నడుపుతున్నారనేది ఒక ఇన్ఫర్మేషన్. వైసీపీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఊరికి ఎంతసేపు ప్రైవేటు పరం చేసేసి అని కాకుండా లాజికల్గా, రీజనింగ్గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇదిగో ఈ ఆసుపత్రిని పీపీపీ పద్ధతిలో పలానా వాళ్ళు నిర్వహించారు, ఇక్కడ ఫీజులు ఇలా ఉన్నాయి, ఇక్కడ ట్రీట్మెంట్ ఇలా ఉంది, ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరు దాంట్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది అనే దాన్ని మీరు ప్రూవ్ చేసి దాన్ని ఒక సాక్ష్యాధారాలతో సహా చెప్పాలి. కానీ ప్రైవేటు వాళ్ళు వైద్యము డబ్బులు పిండేస్తారనే విషయంలో ఎవరికి డౌట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఏమిటి, ప్రైవేటు పరమైనా కూడా మేము
మా పర్యవేక్షణలో ఉంటుంది, మేము పేదలకు ఏమి అన్యాయం చేయమన్నట్టుగా మాడుతున్నారు. కానీ ఆ విషయం ఆయన చెప్పడు సరిగా. ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా. దీంట్లో ఏమిటంటే అందరి అనుమానం ఏమిటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్ళు దీంట్లో తినేస్తారంటే లాభాలు ఆర్జిస్తారు. ప్రైవేటు వైద్యం అంటే ఏమిటి? వాళ్ళు పెట్టిండేదే లాభం కోసం, వాళ్ళు సేవ కోసం పెట్టరు కదా. వైద్యులు ఉంటారు, సర్వీసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏమిటి అక్కడ మీరు పే చేయాలి. అంటే ఒక ఆపరేషన్కి 10 లక్షలు అవుతుందంటే 10 లక్షలు కట్టాలి మీరు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉంది అంటే అదొక లెక్క. అని ఎంతమంది ఆరోగ్యశ్రీ పథకం కిందకి వస్తారు? మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమి వైట్ రేషన్ కార్డు ఉండదు, ఏముండదు. వాళ్ళు కూడా ఆ ఫీజులు కట్టలేరు, ఆసుపత్రి ఖర్చులు భరించలేరు. మరి వాళ్ళకి ఎవరు చేస్తారు వాళ్ళకి? కాబట్టి గవర్నమెంట్ ద్వారా వచ్చిన కాలేజీలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రైవేటు పరము చేయదలుచుకుని దాని ఆ డెసిషన్ మీద అట్లనే కట్టుబడి ఉంటే ప్రజల ముందు ప్రతి అంశాన్ని పెట్టాలి. ఒక ప్రైవేటు ఆధీనములోని ప్రభుత్వ కళాశాల ఈ రకంగా నడుస్తుంది, దీంట్లో ఇంతమందికి మెరిట్ మీద సీట్లు ఇస్తారు, ఇంతమందికి డబ్బులకి ఇస్తారు, ఎన్ఆర్ఐ కోటా ఇది, మేనేజ్మెంట్ కోటా ఇది, ఎంత డబ్బులు తీసుకుంటారు, ఏమి. ఒకవేళ ఇంతకు మించి ఫీజులు వసూలు చేస్తే మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మీ దగ్గర ఏమైనా ఉందా, వ్యవస్థ ఉందా? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో దానికి కూడా ఒక పద్ధతి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇలానే నడపాలి అని. కానీ ఎవరు ఏది పాటించరు. ఏ స్కూల్కి గ్రౌండ్ కూడా లేదు, కనీసం ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో ఒకటి చూపించండి నాకు. అదేవిధంగా కొంత కోటా పేద పిల్లలకి అంటే ఉచితంగా సీట్లు ఇవ్వాలి అని ఉంటుంది. ఎక్కడైనా ఉచితంగా పేద పిల్లలకు సీట్లు ఇచ్చి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇచ్చిన దాఖలాలు ఒక 2 చూపించండి నాకు. ఎవరు అందరూ వైలేట్ చేసేస్తారు. రేపు పొద్దున ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కూడా ఇదే రకంగా వైలేట్ చేస్తారు. వైలేట్ చేయడమే కాదు, ఇంకొక వాదన కూడా ఉంది. ప్రభుత్వం అయితే దాన్ని నిర్వహించలేదు, ఫ్యాకల్టీ ఉండదు. ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రభుత్వం వల్లనే ఫ్యాకల్టీ నిర్వహణ సాధ్యం కాకపోతే ప్రైవేటు వాళ్ళ వల్ల ఎలా అవుతుంది? వాళ్ళు అసలు మొత్తం లాభార్జనే కదా. ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎక్కడ ఫ్యాకల్టీ లేదు, అసలు ఏమీ చదువు రాని వాళ్ళు కూడా ఫ్యాకల్టీగా చూపించేసి ఏదో చెకింగ్ పోయినప్పుడు చూపిస్తున్నారని వస్తున్నాయి కదా. జవాబుదారీతనం ఉండదు ప్రభుత్వం నిర్వహిస్తే అంటే. అవును, మరి జవాబుదారీతనం లేకుండా ఎందుకు చేశారు? జవాబుదారీతనం లేకుండా ఉంటుంది అనేది బాధనే తప్పు కాదు, తప్పది. అందులో చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియాలో వచ్చిన వాదన ఏమిటంటే ప్రభుత్వం నిర్వహిస్తే జవాబుదారీతనం ఉండదు అంటారు. 83 నుంచి 2025 వరకు అంటే 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మొత్తం ఎన్నేళ్ళు అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ లెక్కలు తీస్తే అప్పుడు ఒక 7, 17, మన 22 అంటే 23, 24 ఈ మొత్తం టర్మ్ పూర్తి అయితే 25, 26 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీనే అధికారం ఉంది. మధ్యలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు, అంతకుముందు 89లో వచ్చిన ఒక 5 ఏళ్ళు తీసేస్తే అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫుల్ టర్మ్ పూర్తి చేసుకుంటే 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మీరు విజనరీ, అద్భుతము, ఆయన ఏ వ్యవస్థనైనా గాడిలో పెట్టగలడు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఒక ప్రభుత్వం ఒక వైద్య కళాశాల నిర్వహించలేనంత అన్యాయంగా ఉంది ఆయన అడ్మినిస్ట్రేషన్. అదే నేను నా చిన్నప్పటినదే ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు కదా. మరి ప్రభుత్వం వైద్య కళాశాలలు నడిపి జవాబుదారీతనాన్ని చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చేయలేనంత వీక్గా ఉండారా చంద్రబాబు నాయుడు గారు? కొన్ని కాలేజీలే నడపలేనంత ఘోరంగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీరెందుకు విజనరీ, గుడ్ గవర్నెన్స్ ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? కాబట్టి అవన్నీ మాట్లాడకండి. నా వల్ల కాదు, అన్నీ ప్రైవేట్కి ఇచ్చేస్తాము, A to Z ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్పేసేయండి. ఇంక దాంట్లో ఏముంది? ప్రజల ముందు పెడితే కనీసం చంద్రబాబు నాయుడు గారు కనీసం కన్విన్స్ చేయగలుగుతారు. లేదంటే ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైన వ్యక్తుల కోసము కాలేజీలను కట్టబెడుతున్నారు, వాళ్లకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు లీజుకి ఇచ్చేసి శాశ్వతమైన ఆదాయాన్ని వాళ్లకు చేకూర్చడానికి ఇది మాస్టర్ ప్లాను అని నమ్ముతున్నారు ప్రజలు. నమ్మకుండా ఎట్లుంటారు? మీరు చేస్తున్న పనులు ఎట్లే కదా ఉన్నాయి. ఇంత మునుపు చిత్తూరు జిల్లాలో ఒక హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది ఎలా నడుస్తుందో ఏమో ఒకసారి వైసీపీ వాళ్ళు ఏం చేయాలంటే లాజికల్గా చెప్పాలి. ఏదైనా కూడా లాజికల్గా చెప్పకుండా వీళ్ళు ఎంతసేపు వీళ్ళ గోల వీళ్ళది. వాళ్ళు చేసిన మంచి చెప్పుకోలేరు,
తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న చెడ్డ సరిగా చెప్పుకోలేరు వాళ్ళు. కరెక్ట్ స్పోక్స్ పర్సన్స్ లేక ఇబ్బంది. ఊరికి అరిస్తే ప్రయోజనం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్గా అమ్మేస్తున్నారు అని అరిస్తే ప్రయోజనం ఏమయ్యా? దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేటే కదా నిర్వహిస్తూ ఉండేది, మెడికల్ కాలేజీలు మాత్రం నిర్వహిస్తే వచ్చిన నష్టం ఏముంది అని అంటే దాని దగ్గర మీకు ఏం సమాధానం ఉంది? సమాధానం లేదు కదా. మీ ఆయాంలో కూడా ప్రైవేటు చాలా నిర్వహించారు కదా, మరి మీరెందుకు నిర్వహించలేకపోయారు? అట్లా అది క్వశ్చన్ కాదు. అన్ని చోట్ల ప్రైవేటైజేషన్ వచ్చేసింది. కాకపోతే వైద్య విద్య కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడితే ప్రజలకు ఆరోగ్యానికి ప్రమాదము అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ఇంకోటి ఆయన చేయాలనుకున్నది ఈయన ఎందుకు చేయరు అనేది కూడా మాట్లాడచ్చు. అంటే ఒకరి వల్ల సాధ్యమవుతుందని మొదలుపెట్టింది, మరి ఈయన ఎందుకు సాధ్యం కాదు, ఇది ఎందుకు కుదరదు అంటున్నారు అన్నప్పుడు ఆ పాయింట్ దగ్గర మాట్లాడచ్చు. కుదరదనేది కాదు, అవన్నీ ప్రభుత్వం నిర్వహిస్తే మళ్ళీ వైసీపీకి ఆడ మంచి పేరు వస్తుందని వీళ్ళు ఈగో. ఎందుకు కాదు? ఇన్ని వేల కోట్లతో అమరావతి కడుతున్నారు, పోలవరం కడుతున్నారు. కనీసం ఒక 5,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టి మీరు ప్రైవేటు వైద్య కళాశాలను నిర్వహించలేరా? అన్నీ అప్పులే కదా. మీ సొంత డబ్బులు ఏమి ఇస్తారు? సొంత డబ్బులు ఇచ్చేటట్టుంటే అబ్బో మా దగ్గర డబ్బులు లేవా, మేము ఎక్కడి నుంచి తెచ్చేది అనుకోదు. అన్నీ మొత్తం అప్పులే కదా. ఇప్పుడు ఉన్న ఒక 2 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇంకొక 50,000 కోట్లు అప్పు చేయండి, అంతే కదా. అవన్నీ మళ్ళీ ప్రజలేగా తీర్చేది, మీరేమైనా తీరుస్తారా ఏమి? మరి ప్రజల కోసము మీ సొంత ఎజెండా కోసం ఎన్ని వేల కోట్లు అప్పులైనా చేసిన వాళ్ళు ప్రజల కోసం 5,000 కోట్లు చేయండి, ఏమి నష్టమే ఉంది? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.